నమస్తే, నేను స్వాతి. నాడీ స్పెషలిస్ట్, హర్బల్ స్పెషలిస్ట్, కౌన్సిలర్, అలాగే మాస్టర్ ఇన్ యోగా థెరపీ. ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ సమస్య గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దానికి ఎటువంటి ఆసనాల్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక మంచి పరిష్కారాన్ని మనం చూడొచ్చు అనే దాని గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. బేసిక్గా ఏంటంటే మనకి ఎక్సెస్ ఫ్యాట్ అబ్డామినల్ ఏరియాలో మనకి ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా దాని ప్రొడక్షన్ ఉన్నప్పుడు మనం ఇటువంటి బెల్లీ ఫ్యాట్ సమస్యల నుంచి సఫర్ అవుతూ ఉంటాము. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, సెంట్రల్ ఒబేసిటీ అని కూడా దీనికి ఒక సెపరేట్ పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమస్య ఎలాగంటే ఇప్పుడు ఎక్కువ మందిని బాధ పెడుతూ ఉంది. ఈ బెల్లీ ఫ్యాట్ ఉన్నటువంటి వారిలో చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే తెలవకుండానే ఒక డిప్రెషన్ అనేది ఈ సమస్య నుంచి వారు గమనిస్తూ ఉంటారు. సో దానికి పరిష్కారాన్ని ఎలాగోలాగా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సో అటువంటి పరిష్కారాల్లో యోగా మీకు చాలా చాలా సహకరిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కూడా కారణము మనకి మసిల్ ఏదైతే ఉందో మసిల్లో ఎప్పుడైతే మనకి అన్వాంటెడ్ ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుందో దానివల్ల వచ్చేటటువంటి సమస్య. ఇది చాలా ఇంపార్టెంట్ సమస్య అనుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి మజిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కొన్ని ఇంపార్టెంట్ హార్మోన్స్ని కూడా మజిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని ఎండోక్రైనల్ సిస్టంలో కూడా మజిల్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి దీనికి సెంట్రల్ ఒబేసిటీ అనేది ఎందుకు పేరు పెట్టారంటే మన పొట్ట మధ్య భాగంలో ఫ్యాట్ ఎక్సెస్గా డెవలప్ అవుతుంది కాబట్టి అన్వాంటెడ్ ఫ్యాట్ రకరకాల ప్రాబ్లంకి ఇది దారితీస్తుంది. లెఫ్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది మన పొట్ట భాగంలో. దాని పని ఏంటంటే మన శరీరానికి అందవలసిన ఆహారం క్యాలరీస్ అందగానే ఇట్స్ సఫిషియంట్, చాలు అని మనకు చెప్తూ ఉంటుంది. ఈ హార్మోన్ ఏదైనా దెబ్బ తినింది అనుకోండి, తెలవకుండానే అంటే మనకి ఆ సిగ్నల్ అనేది రాదు. ఇంకా చాలు, ఇప్పుడు ఎంత ఆహారం అవసరమో అంత ఆల్రెడీ మనం కన్జ్యూమ్ చేసాము అనేటటువంటి సిగ్నల్ మనకి అందదు. ఎప్పుడైతే ఇది అందదో తెలవకుండా మనము ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాం. ఇది బెల్లీ ఫ్యాట్కి ఇదొక కారణం అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, క్యాలరీస్ మనం డే టు డే తీసుకుంటూ ఉంటాం కదా ఫుడ్. ఈ ఫుడ్ కూడా స్ట్రెస్ వల్ల మారిపోతుంది. ఇప్పుడు ఎక్కువగా మనం అందరినీ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏంటి, ఎందుకు మీకు ఇంత ఇంబ్యాలెన్స్, ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తుంది, ఎందుకు మీరు ఈ బెల్లీ ఫ్యాట్ నుంచి సఫర్ అవుతున్నారని జస్ట్ వాళ్ళని ఏదైనా కదిపి ఉన్న ప్రాబ్లం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు చెప్పేటటువంటి ప్రాబ్లమ్స్లో ఫస్ట్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో డెవలప్ అవ్వగానే మనకి కార్టిజాల్ హార్మోన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మీరు డే టు డే ఎలాగ మీరు స్ట్రెస్ని తీసుకుంటూ ఉంటారో ఈ హార్మోన్ కూడా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఈ హార్మోన్ మన ఈ సెంట్రల్ ఒబేసిటీకి ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనే చెప్పొచ్చు. సో ఇటువంటి కారణాలు చాలా ఉన్నాయి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ చాలామంది చాలా తక్కువ, అంటే ఇష్టపడరో లేక చేయలేరో, దానికి చాలా కారణాలు ఉండుండొచ్చు. కూర్చున్న చోటే కూర్చుని అన్ని పనులు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనకి ఈ ఐటీ రంగం కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఒక ఐటీ రంగం అనే కదా ఇప్పుడు అన్ని రంగాలు అలాగే అయిపోతున్నాయేమో అని అనిపిస్తుంది. ఎక్కువగా మనము ఈ డివైజెస్తోనే ఉంటున్నాము, అవునా కదా. పిల్లలు అలాగే ఉంటున్నాము, పెద్దలు అలాగే ఉంటున్నాము. సో దానివల్ల కూడా ఈ సమస్య అనేది బాగా ఎక్కువ అవుతుంది. సో ఈ ప్రాబ్లంకి మనం ఒక సొల్యూషన్ తీసుకురావాల్సింది చాలా చాలా అవసరం. నేను ఇప్పుడు ఎలాగో మీకు బెల్లీ ఫ్యాట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ 4-5 ఆసనాలు నేను మీకు చూపిస్తాను. ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేయడం ఒక్కటే కాదు, ఈ ఆసనాలు మీకు ఏం చేస్తాయి, ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తాయి, త్వరగా మీకున్నటువంటి సమస్య నుంచి బయటకు రావడానికి సహకరించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కానీ దీన్ని ప్రాక్టీస్ చేసే కన్నా ముందు మీరు కూడా కొన్ని విషయాల్లో మీకు మీరు ప్రామిస్ చేసుకోగలగాలి. ఈ బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణం స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఎలాగ అవాయిడ్ చేయాలి. ప్రతి సమస్యకి సొల్యూషన్ లేదు అనేది ఏమీ లేదు, ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఓన్లీ మనం సమస్య మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి, మనకి సమస్య కనిపిస్తుంటుంది, సమస్యకి సొల్యూషన్ ఉండదు. సో స్ట్రెస్ని ఎలాగ అవాయిడ్ చేయాలి అనేదానికి మీరు ఒక ప్రాక్టీస్ అనేది తప్పకుండా ప్రయత్నించాలి. అలాగే సెకండ్ థింగ్, మీ డైటరీ హ్యాబిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బెల్లీ ఫ్యాట్ కేసెస్లో. ఎటువంటి డైట్ని తినాలి, ఎలాగ తినాలి,
ఏ టైంలో కన్జ్యూమ్ చేయాలి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక టైం అనేది మీ ఫిజికల్ యాక్టివిటీకి కంపల్సరీ పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఈ టైంలో నేను నా కోసం ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, నేను ఆరోగ్యంగా అవ్వాలి అనేటటువంటి ఫస్ట్ కాన్షియస్ ప్రామిస్ మీలో వచ్చినప్పుడు దీనికి సొల్యూషన్ వస్తుంది. ఓకే, దీనికి సంబంధించి నెక్స్ట్ మనం ఆసనాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ మనం స్పైన్ మీద, నేను ఇప్పుడు మీకు చూపించేయన్ని సింపుల్ ఆసనాలే చూపిస్తాను. ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, అలాగే ఎక్కువ బెనిఫిట్ కూడా దీంట్లో మీరు చూడొచ్చు, పర్టికులర్గా బెల్లీ ఫ్యాట్లో. సో బెల్లీ ఫ్యాట్కి సంబంధించి మొదటి ఆసనము నౌకాసనం. 2 చేతులు ఇలాగ వెనక్కి తీసుకొని దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. నౌకాసనం చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. మళ్ళీ నిదానంగా వెనక్కి. సో ఆసనంలో హోల్డ్ చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. 3 to 5 కౌంట్ పెట్టుకోండి. మీరు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నిదానంగా దాని కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఇంకొకసారి మీకు చేతులు సపోర్ట్తో కూడా ఈ ఆసనాన్ని చేయొచ్చు. నిదానంగా రిలాక్స్ అవ్వండి నార్మల్ పొజిషన్కి ఇట్లా. సో దీంట్లో రెండవ ఆసనం, 2 కాళ్ళని ఇలాగా మీ శరీరానికి దగ్గరగా తీసుకోండి. మీ చేతుల సహాయంతో 2 మోకాళ్ళని ఇలా పట్టుకోండి. సేతుబంధ ఆసనం. ఈ ఆసనం చేయడం ద్వారా మీ కంప్లీట్ అబ్డామినల్ ఏరియా మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అక్కడ మజిల్ అంతా స్ట్రెంగ్తన్ అవుతాయి, ఎక్సెస్ ఫ్యాట్ అంతా రిలీజ్ అవుతుంది. డీప్ బ్రీదింగ్ తీసుకుని అలాగే బ్రీద్ అవుట్ చేస్తూ థైస్, అబ్డామినల్ ఏరియా, అప్పర్ షోల్డర్ ఏరియాని బాగా పైకి లేపాలి. హోల్డ్ చేయడానికి ప్రయత్నించండి. 3 to 5 కౌంట్. నిదానంగా రిలాక్స్ చేయండి. సో సెకండ్ ఆసనం, మీ 2 కాళ్ళని శరీరం వైపుకి తీసుకోవాలి. 2 చేతుల సహాయంతో 2 మోకాళ్ళని ఇలాగా పట్టుకోవాలి. దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. తీసుకుని థైస్ ఫస్ట్ పైకి, తర్వాత అబ్డామినల్ ఏరియా, తర్వాత మన అప్పర్ షోల్డర్ ఏరియాని పైకి లేపాలి. ఇక్కడ హోల్డ్ చేయడానికి ప్రయత్నించండి. 3 to 5 కౌంట్. నిదానంగా కిందకి రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్రీదింగ్ తీసుకొని సో ఈ ఆసనంలో ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది ప్రెషర్ అబ్డామినల్ ఏరియాలో. మనకి కింద లోవర్ అబ్డామినే కాదు, అప్పర్ అబ్డామినల్ ఏరియాలో కూడా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ స్పైన్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది, ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ ఉన్నటువంటి వారిలో స్పైన్ సమస్యలు కూడా ఉంటాయి. సో నిదానంగా రిలాక్స్ అవ్వాలి. రిలాక్సేషన్ పొజిషన్లోకి వెళ్ళాలి. యోగా చేసేటప్పుడు ప్రతి ఆసనం తర్వాత ఒక చిన్న రిలాక్సేషన్ పొజిషన్ అనేది చాలా చాలా అవసరం. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఆసనానికి మనకి ఒక మంచి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది, బాగా పర్ఫామ్ చేయగలుగుతాం. మూడోది పవనముక్తాసనం. ఇలా కాళ్ళు 2 దగ్గరకు తీసుకుని మన షోల్డర్ వైపు తీసుకోవాలి. అలాగే 2 చేతుల్ని 2 కాళ్ళ చుట్టూ ఇలాగ వ్రాప్ చేయాలి. ఇక్కడ డీప్ బ్రీదింగ్ తీసుకొని బ్రీద్ అవుట్ చేస్తూ మన నాసికని మోకాళ్ళకి టచ్ చేయాలి. ఇక్కడ హోల్డ్ చేయాలి. మళ్ళీ నిదానంగా రిలాక్స్ అవ్వాలి. ఇంకొకసారి మళ్ళీ చేద్దాము. డీప్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేస్తూ మళ్ళీ పొజిషన్లోకి. ఎంత హోల్డ్ చేస్తే అంత మంచిది. మీ స్ట్రెంగ్త్ని బట్టి హోల్డ్ చేయండి, మీ స్ట్రెంగ్త్ని బట్టి కౌంటింగ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ, స్టార్టింగ్లో ఎవరికి ఒకేసారి అన్నీ వచ్చేవు, మన ప్రాక్టీస్ ద్వారానే ఏదైనా ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో స్టార్టింగ్లో తక్కువ కౌంట్ తీసుకుని వన్స్ మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత నిదానంగా కౌంటింగ్ పెంచుకోవడం ద్వారా మనకి ఎక్కువ మంచి రిజల్ట్ అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం చూడగలుగుతాం. సో స్పైన్ మీద మీకు 3 ఆసనాలు చూపించాను. వెరీ సింపుల్, కష్టంగా ఉండదు, ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ అబ్డోమెన్ మీద చేసేటటువంటి ఆసనాలని చూపిస్తాను. అబ్డోమెన్ మీద ఫస్ట్ మనము రిలాక్స్ అవ్వాలి. ఓకే,
అబ్డోమిన్ మీద రిలాక్స్ అయ్యేటప్పుడు ఎప్పుడు మీకు బాలాసనం చాలా చాలా హెల్ప్ చేస్తుంది. బాలాసనం అంటే జస్ట్ ఇలాగా చేతుల మీద మనం హెడ్ని రిలాక్స్ చేసి మన పాదాలని బయట వైపుకి ట్విస్ట్ చేయాలి అంతే. ఓకే, సో అబ్డోమిన్ మీద చేసే ఆసనాల్లో భుజంగాసనాన్ని చూపిస్తాను. మీ 2 చేతులు ఇలాగ షోల్డర్ పక్కన ప్లేస్ చేయండి. డీప్ బ్రీదింగ్ తీసుకుంటూ మీ అప్పర్ బాడీని పైకి లేపాలి. డీప్ బ్రీదింగ్, ఇక్కడ హోల్డ్ చేయండి, అలాగే నిదానంగా రిలాక్స్. మళ్ళీ డీప్ బ్రీదింగ్, స్లోలీ బ్రింగ్ యువర్ అప్పర్ బాడీ అప్, హోల్డ్, నిదానంగా రిలాక్స్. సో భుజంగాసనం చేసినప్పుడు మనకి మన అబ్డోమినల్ పై ఏరియాలో ఎక్కువగా స్ట్రెచ్ వస్తుంది. తర్వాత కింద అబ్డోమినల్ ఏరియాలో కూడా మనం స్ట్రెచ్ ఫీల్ అవ్వడం ద్వారా మనకి అక్కడ చాలా ఎఫెక్టివ్గా ఈ ఆసనం పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ శలభాసనం. ఈ 2 చేతుల్ని థై కింద ప్లేస్ చేయాలి. డీప్ బ్రీదింగ్ తీసుకుని నిదానంగా మీ రైట్ లెగ్ని పైకి ఇలా లేపాలి. నిదానంగా మళ్ళీ కిందకి. అగైన్ మళ్ళీ బ్రీదింగ్, అదర్ లెగ్, లెఫ్ట్ లెగ్, నిదానంగా కిందకి. ఇంకొక రౌండ్ చేద్దాము. మనం కాల్ని పైకి లేపినప్పుడు మన చేయి ద్వారా సపోర్ట్ ఇచ్చినప్పుడు మనము ఎక్కువ స్ట్రెచ్ని చేయగలుగుతాం. మళ్ళీ బ్రీదింగ్, నిదానంగా కిందకి, మళ్ళీ నిదానంగా కిందకి. ఇలాగా శలభాసనం మన లోవర్ బెల్లీకి చాలా చాలా మంచిది. నెక్స్ట్ ఆసనము ధనురాసనం. ఈ 2 కాళ్ళని ఇలాగా చేతుల సహాయంతో మనం క్యాచ్ చేయాలి. తర్వాత డీప్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మళ్ళీ నిదానంగా రిలాక్స్, మళ్ళీ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, నిదానంగా రిలాక్స్. ఒక్క నిమిషం అలాగా జస్ట్ అలా బాలాసనంలోకి రండి. ఇప్పుడు నేను మీకు 5 ఆసనాలను చూపించాను. వెరీ సింపుల్, ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. దీన్ని ఎలాగా అంటే మీరు సపోజ్ మీ హైట్కి 55 kgs ఉండాలి. మీరు సపోజ్ 60 ఉండుండొచ్చు, మీరు 65 ఉండుండొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి, నేను చూపించినటువంటి ఆసనాలని మినిమం 5 kgs మీరు ఎక్కువ ఉంటే 5 రౌండ్స్, 10 kgs ఉంటే 10 రౌండ్స్. కానీ ఫస్ట్ డేనే 10 kgs ఎక్కువ ఉన్నామని 10 రౌండ్స్ చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఫస్ట్ డేనే మీరు స్ట్రెయిన్ అయితే చేయలేకపోతారు. అందుకని స్టార్టింగ్ 3 to 5 రౌండ్స్ నుంచి స్టార్ట్ చేసుకుని ఒక 1 వీక్ అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఆ స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవుతుంది. మీ బాడీలో చేంజెస్ వస్తాయి కాబట్టి మీరు ఇంకా దాన్ని ఇంట్రెస్ట్తో చేయగలుగుతారు. అప్పుడు నిదానంగా రౌండ్స్ అనేది పెంచుకోండి. సో ఇప్పుడు మీకు చూపించినటువంటి ఆసనాలు బెల్లీ ఫ్యాట్కి చాలా బాగా పనిచేస్తాయి. తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. నమస్తే.